వెల్కమ్ బ్యాక్ టు కాచా కిచెన్. బాగున్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. సాయిబాబా ఆశీస్సులు ఉండాలండి అందరికీ. చేయబోయే రెసిపీ ఇప్పుడు చికెన్ ఫ్రై చేయబోతున్నాం. చూడండి, చికెన్ 1 కేజీ, దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, పెరుగు వేసానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాలు 1 కప్పు, 1 కప్పు ఉల్లి తరుగు, కారం, జీడిపప్పు, కరివేపాకు, ఆయిల్. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకున్నామండి. దీంట్లో బాండిట్లో ఉల్లి తరిగేస్తానండి. అవి బాగా వేగిన తర్వాత గ్రేవీలాగా వస్తుందండి. దానివల్ల మనం ఉల్లిపాయలు, టమాటాలు వేసుకోవాలి. పప్పుచారులో కానీ పచ్చళ్ళలోకైనా దేంట్లోకైనా సూపర్ ఉంటుందండి ఫ్రై. తిని చూడండి ఒకసారి మన ఛానల్లో, కాచా కిచెన్ ఛానల్లోకి వెళ్ళి చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. టమాటాలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, కొంచెం దీంట్లో కూడా మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కారం అన్నీ పెట్టుకాయి బాగా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మనము ఇలా నీళ్ళు వచ్చినాయి కదండి, గరం మసాలా పొడి వేసుకుందాం కొంచెం. ఇది మన ఇంట్లో తయారు చేసిన పొళ్ళే, బయట ఏం కాదు. మన ఇంట్లో గరం మసాలా పొళ్ళు, పచ్చళ్ళు, కారపొళ్ళు అన్నీ దొరుకుతాయి. మనం కొంచెం గరం మసాలా పొడి వేసుకున్నాము. ఎక్కువ వేసుకోబాకండి, ఘాటు ఎక్కువ అయిపోతుంది. మన ఇంట్లో రెడీ చేసుకున్నవి. నాన్ వెజ్, వెజిటేరియన్ అన్ని పికిల్స్ దొరుకుతాయి. మీకు ఏ కావాలన్నా ఆర్డర్ పెట్టుకోండి. 1 రోజు ముందు చెప్తే మీకు 2వ రోజు మీకు చేరిపోతాయి, పంపిస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో పెట్టండి. జీడిపప్పుతో గార్నిష్ చేసుకుందామండి. చికెన్ ఫ్రై రెడీ. గుమ్మగుమ్మలాడే చికెన్ ఫ్రై రెడీ. జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసేసాము. ఫ్రై అయిపోయింది. ఇంకా